నిజంగా నీవు ఒక వ్యక్తిని ప్రేమిస్తే 2 సంవత్సరాలు ఆ వ్యక్తితో మాట్లాడద్దు, ఆ వ్యక్తికి వాట్సాప్లు పెట్టద్దు, ఎస్ఎంఎస్లు పెట్టద్దు, వాళ్ళకి నీకు ఏ సంబంధం ఉండకూడదు. 2 సంవత్సరాలు నాకు ఆ అబ్బాయే కావాలని ఆయన వెయిట్ చేస్తే, నాకు ఈ అమ్మాయే కావాలని నువ్వు వెయిట్ చేస్తే, మధ్యలో ఎటువంటి కమ్యూనికేషన్ లేకుండా, కమ్యూనికేషన్ ఉంటే మళ్ళీ ఇదైపోద్ది. అప్పుడు దేవుని చిత్తమేమో ప్రార్థన చేయొచ్చు. ఇప్పుడు ఎన్ని సంవత్సరాలు? 6 నెలలు వదిలిపెట్టు, తెలిసిపోద్దాము నిజమైన ప్రేమ దొంగతనుడి ప్రేమ అని. గట్టిగా మాట నాతో మాట్లాడతాను చెప్పి మళ్ళీ నీ జోలికి వచ్చి అడుగు. ఒకటిదే ప్రేమ కాదు, ఇది ప్రేమ కాదు. మోసపోతున్నారు చాలామంది. పేరెంట్స్ గైడ్ యువర్ చిల్డ్రన్. నాయన నువ్వు ప్రేమిస్తే సరే అయ్యా, నేను చెప్పింది నువ్వు దేవుని ప్రేమించు, వాక్యానుసారంగా. మళ్ళీ ఇంకొక విషయం, నేను ప్రేమించాను దెయ్యాన్ని అంటే, సరే నాన్న 2 సంవత్సరాలు ఆగు, ఆ తర్వాత నిన్ను కూడా దెయ్యంగా మార్చి చేస్తా అని చెప్పారు. కొన్ని ఫండమెంటల్స్ ఉన్నాయండి మనకి. అవిశ్వాసులతో విజ్జోడిగా ఉండకండి. ఇక్కడ భాషలు మనకు అవసరంలా, కులాలు జాతులు మనకు అవసరంలా. ఎవరన్నా ప్రేమించారనగానే విశ్వాస అవిశ్వాస ఒకటే పాయింట్. అవిశ్వాస అంటే నో 2 సంవత్సరాలు 10 సంవత్సరాలైనా నో. విశ్వాస అయితే అది కూడా దూకడానికి లేదు. వెయిట్, ప్రే, టైం విల్ టీచ్ యూ. నిజమైన ప్రేమ కనిపెట్టుకుంటుంది, శాశ్వత కాలం ఉంటుంది. నిజమైన ప్రేమ అయితే కనిపెట్టుకుంటూ ఉంటారు. ఈ కమ్యూనికేషన్ వస్తున్నప్పుడు ఒకవేళ అభిమానం వచ్చేస్తారు, నీతో రోజు మాట్లాడుతుంటే నీ వంట నాకు ఇష్టమైపోతుంది. ఏముంది అందులో? నువ్వు నన్ను పొగుడుతుంటే నేను నిన్ను పొగుడుతుంటే మన డీప్ ఫ్రెండ్స్ అయిపోతావు. ఇందులో గొప్ప ఏముంది? నేను చిట్టి రోజులు తిరగబడతావు, అప్పుడు అసలు సంగతి తెలుస్తుంది బయటికి. అదే కదా జరుగుతుంది. ఇప్పుడు ప్రేమ పడబడ్డారు, ఒకళ్ళు పొగుడుకుంటున్నారు, పెళ్లి చేసుకుంటున్నారు. పెళ్ళైన తర్వాత నీ భార్య నాకు స్వతంత్రం ఉందనుకుంటున్నావు, నా భర్తలో స్వతంత్రం ఉందనుకుంటున్నావు, ఇష్టం వచ్చినట్టు మాట్లాడుకుంటారు, ఇడిపోతున్నారు. ప్రేమ పెళ్ళిళ్ళు ఎన్నో ఇవాళ. ప్రేమ పెళ్ళిళ్ళేంటి, అరేంజ్ మ్యారేజ్ ఏంటి, ఏదైనా సరే మొదట దేవుడి చిత్తము ఎరగో